ఒరే మా మేలా? లేదు, ఫీమేల్. అబ్బా ఫేస్ చాలా బాగుందిరా. బా ఇంకా పైకి రాందే. ఒరే ఈ అజంతా గుహని ఎక్కడో చూసినట్టుందిరా. అన్ని గుహలు ఒకేలా ఉంటాయి కాక ఫేస్లే వేరు. అవునా? ఒరే మామ కొంచెం ఫేస్ మీదరా. రే ఇది అజంతా కాదురా, సుజాత. మన కింద ఎవరు? ఇది ఐ లవ్ యూ వాడికి చెప్పి లైవ్ లో జనానికి ఫ్రీ షో చూపిస్తుంది మామ. ఒరే దుడ్లో కలిసి నానపగా అనుకున్నాను. పిజ్జా కార్నర్ బర్గర్ ఇది. అబ్బా సూపర్. ఏరా పొద్దున్న బయలుదేరి ఇప్పుడు రావడం అంతా ఓకేనా? ఆ ఫేస్ ఏంట్రా ఇండిపై నాగార్జున డ్యామ్ లా తయారైంది. 3 hours రా. ఒక డెవిల్ ఎండలో బుక్ చేసింది. డెవిలా? యు మీన్ లేడీ? అది లేడీ కాదురా, కేడి. ఓ ఇంకొకసారి దొరకాలి. ఫిగర్ బాగుంటుందా? ఒరే ఇల్లికాయలు ఒకటి ఏడుస్తుంటే ఇల్లేని బొడ్డి కనబడలేదు, ఇంకోటి ఏడ్చాడట. అలా ఉంది. నువ్వు నీళ్ళు తారా మామ. థ్యాంక్స్ రా. ముయ్యబాయిది తట్టుకోలేకపోతున్నాం. రే అది నేను ఎంత టార్చర్ పెట్టిందో నాకు ఇప్పుడు అర్థమైందిరా. ఇంతకీ తన పేరేంటి? తెలీదురా. మధు. కనీసం ఫోన్ నెంబర్ అని తీసుకున్నావా? 9866940080. తన ఏరియాలో ఉందో తెలుసుకోవాల్సిందిరా. ఫేస్ 2 మోతీనగర్. ఓకే సిట్ డౌన్. నెక్స్ట్. నేను ఒక రాజకీయ నాయకుణ్ణి. ఇంగ్లీష్ రాకపోవడం వల్ల అధిష్టానంతో సంబంధాలు తెలియక కార్పొరేటర్ గా ఉండిపోయాను. కానీ నా ప్రత్యర్థి ఢిల్లీ వరకు ఎదిగాడు. అందుకే నువ్వు గలీలో ఉండిపోయావు అంతే కదా? అవును. నిన్ను ఢిల్లీ పంపించే పూచి నాది. అలా అయితే వచ్చే ఎన్నికల్లో నేను గెలిస్తే మీకు పావలా వడ్డీకి రుణాలు ఇప్పిస్తాను. థ్యాంక్స్. నెక్స్ట్. ఓం నమ శివాయ. ఈ మధ్యన ఫారెన్ గుళ్ళో పోస్టులు పడ్డాయట. అక్కడ మంత్రాలన్నీ ఇంగ్లీష్ లో చదివి చావాలట. మీరు ఏ భాషలో చదివినా వాళ్ళకి అర్థం కాదు కదా. నిజమే, వచ్చేది ఫారినర్స్. అర్థం చేసుకుంటేనే గాని టైం వ్యర్థం చేసుకోరు. మరి దక్షిణ? దక్షిణతో పాటు ఆకు ఒక్క మా దీవెలు మీకు ఎప్పుడూ ఉంటాయి. శుభం. నెక్స్ట్. నేను ఒక బస్సీ రౌడీని మేడం. రౌడీనా? భయపడకండి మేడం, ఏదైనా కమర్షియలే మేడం, ఫ్రీగా ఏదంటా చెయ్యం. అందుకనే ఈ మధ్యనే ఇంటర్నేషనల్ లెవెల్లో దందాలు సెటిల్మెంట్లు పెరిగినాయి మేడం. అలా ఒక రోజు రే ఈయన భాష ఏమో అర్థమవుతలేదురా. ఈయన బాధ ఏందో చూడు. అన్నా అమర్పేట అబ్దుల్లా జాగా కబ్జా చేసిండంట, దాని సెటిల్మెంట్కి వచ్చిండన్నా. అర్థమైందిరా ఎందుకు వచ్చిండో. ఆ తెల్లోని ఇంగ్లీష్ అడుగుపోయి ఎంత ఇస్తాడో. సరే అన్న. హౌ మచ్ మనీ? $50,000. అన్నకి డాలర్స్ ఉంటే తెలియదు కదా, మనం నొక్కేద్దాం. 50,000 ఇస్తానంటుండన్నా. ఒక్క పైసా తగ్గినా కుదరదని చెప్పు. $1 లెస్. నో యాక్సెప్ట్. ఓకే ఓకే డీల్ ఓకే. తర్వాత తెలిసింది మేడం డాలర్ అంటే ఏంది, రూపాయి అంటే ఏంది అనేది. నువ్వు నేర్చుకోవాల్సింది ఇంగ్లీష్ కాదు, అకౌంట్స్. అకౌంట్స్ లో కూడా నేను వీకే మేడం. శివ శివ. ఎస్ మేడం. నా పేరు మీకెలా తెలుసు? నేను దేవుని తలుచుకుంటున్నానయ్యా. నీ ప్రాబ్లం ఏంటి? నాది వీళ్ళందరికంటే చాలా పెద్ద ప్రాబ్లం మేడం. ఈ రోజుల్లో యూత్ ప్రాబ్లం. హార్ట్ ప్రాబ్లమా? అంతకంటే పెయిన్, ప్రేమ, లవ్, ఇష్క్. అది ప్రాబ్లం ఏంటయ్యా? అదేంటి మేడం, ఈ రోజుల్లో అందమైన అమ్మాయిని పడగొట్టమే కష్టం, అందులో బాగా ఇంగ్లీష్ వచ్చిన అమ్మాయిని పడగొట్టే ఎంత కష్టం మీకు తెలుసా? ఒరే నిన్న ఒక అమ్మాయి గంట సేపు మాట్లాడిన తర్వాత చోట ఉందిరా. అమ్మాయికి అంతసేపు పట్టిందా నేను చవటానికి? నవ్వించాలా పహే. అయినా నీకు అమ్మాయిలంటే అలర్జీ కదరా. రే అమ్మాయిలంటే ఎలర్జీ కాదురా, అమ్మాయిని చూడగానే ఎనర్జీ రావాలి. ఓ ఎందుకో ఏమో అనిపించాలి. ఎక్స్క్యూజ్ మీ. ఎందుకో ఏమో తుళ్ళి తిరిగెను మనసే, పిచ్చి పరుగులు తీసే వెళ్ళి విరిసెను వయసే. ఎందుకో ఏమో గుండె దరువులు వేసే, కొంటె తలపులు తోచే
పొంగి పొరలేను ఆసే ఏదో గజిబిజిగా కనిపించే రూపం రే. హలో, వాడు ఇప్పుడు అప్పుడే కోమాల నుంచి బయటకు రాడు కానీ మీకేం కావాలి మేడం? హీల్స్. నంబర్ ఎంత? 6. బట్ హౌ? కాలు సైజ్ చూసి చెప్పు నంబర్ చెప్పడం కాదు, ఫేస్ చూసి కూడా చెప్పు నంబర్ చెప్తాడు ఈ బాట. యు గ్రేట్. యు ఆర్ మ్యారేజ్? నో. యు లవ్ ఫిక్స్? వాట్? మీరు లవ్ లో ఉంటే లవ్లీ హీల్స్ చూపిద్దామని. సారీ, ఐ డిడ్ంట్ గెట్ యు. అంటే హలో, యా మామ్, ఐమ్ కమింగ్ ఆన్ ద వే. ఈ బాట ఫిక్స్ రా. రేయ్, ఇంగ్లీష్ చెప్పలా ఉంది, ఇదే కలవా? లవ్ కి లాంగ్వేజ్ ఏముందిలేరా? లవ్ కి అవసరం లేదు, మాట్లాడడానికి కావాలి కదా. కరెక్టే, ఇంగ్లీషే కదా, నేర్చేసుకుందాం. అది ఓకే, కూర్చో. శీఘ్రమేవ లఘు ప్రాప్తిరస్తు. సో ఇక నుండి మీ అందరి ప్రాబ్లమ్స్ నావి. వి విల్ మీట్ టుమారో. ఓకే, బాయ్. సీ యు మేడం. వెల్కమ్ టు ఫ్రెష్ బ్యాచ్. మీరు ఫ్రెషేనా? ఏ, నువ్వు కాదా? కావాలంటే టచ్ చేసుకోండి, ఒక్క మొక్క కూడా ఇంగ్లీష్ రాదు. అది కాదు మేడం. హలో రే మామా, సూపర్ ఫిగర్. ఎక్కించుగా మధ్యలోకి వచ్చి పెట్టుకుందాం. ముందు నువ్వు, వెనక నేను. చూద్దాం. ఏముంది మామా? ఓయ్, లిఫ్ట్ ఎంతమందికి ఇవ్వచ్చు? ఒక్కరికి. బండి మీద ఎంతమంది ఉన్నారు? ఓ సుబ్బారావు, గెట్ డౌన్. హలో, నా పేరు సుబ్బారావు కాదు, భీమ్సేన్. ఏదో ఒకట్లే. పోనీ. ఎక్కడికి వెళ్ళాలి? జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్. నేను వెళ్ళేది యూసఫ్ కూడా చెక్ పోస్ట్. సిటీ కొత్త, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ తర్వాత యూసఫ్ కూడా చెక్ పోస్ట్. పోనీ. కమాండింగ్ కాదు, డిమాండింగ్. అమ్మా, మరి నా పరిస్థితి ఏంటి? ఏమో. ఆటోలో వెళ్ళు. ఓయ్, నువ్వు పోనీ. అయ్యో, ఏదో అనుకుంటే ఏదో జరిగిపోయింది. హలో బాటా చెప్పరా. ఏం చేస్తున్నావు? సోషల్ సర్వీస్ చేస్తున్నాను రా. అమ్మాయికి లిఫ్ట్ ఇచ్చావా? ఎలా కనిపెట్టావురా? అబ్బాయిలు సోషల్ సర్వీస్ చేసేది అమ్మాయిలకే కదా. ఆ సరేలే కానీ అమ్మాయి ఎలా ఉంది? ఫేస్ తప్ప ఫిగర్ అతిరిందిరా. ఫేస్ మరి ఎంత పడకుందా? లేదురా, పరదా ఉంది. ఓహో, జాగ్రత్త రే. ఈ మధ్య ప్రతి పరద వెనక ఓ రహస్యం దాగుందంట. ఏ మిస్టర్, డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడితే ట్రాఫిక్ పోలీసులు పట్టుకుంటారు. దీనికి లిఫ్ట్ ఇవ్వడమే ఎక్కువ. రే, వాయిస్ మాత్రం స్వీట్ ఉందిరా. ఫీజు మాత్రం హాట్గా ఉందిరా. రే, ఇక్కడ పోలీసులు ఉన్నారు, తర్వాత చేస్తాను. బాయ్ రా. ఏంటి సార్, ఏమైంది? డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడుతున్నావా? బండి పక్కన పెట్టు. ఏది నీ డ్రైవింగ్ లైసెన్స్ చూపించు. ఏం టంగేనిది? నువ్వా? సార్, నేను చెప్తున్నా వినట్లేదు. ఫైన్ గట్టిగా వేయండి. ఏంటో నువ్వు చెప్పేది? మీ గొడవ తర్వాత ఫోన్లో ఎఫ్ఎం చెప్పు సార్. సార్ వదిలేండి సార్, సారీ సార్. కోర్టుకు వెళితే 1000, చలాన్ రాస్తే 500. షార్ట్ కట్ ఏం లేదా సార్? నీ షార్ప్నెస్ నాకు నచ్చిందయ్యా. ఓ 200 ఇవ్వు. సార్ నా దగ్గర 100 ఉన్నాయి సార్. ఏదిరా? ఇక్కడికి వస్తుందిరా, చాలాసార్లు చూసాను. ఎక్కడుందే? అదిగో చూడు, అమ్మాయి. ఆ అమ్మాయా? రే, మంచి మసాలా దట్టించిన గ్రిల్ చికెన్ లా ఉంది. నోట్లో పెట్టుకుని సప్పని కరిగిపోద్ది. రే, అంత అందమైన అమ్మాయిని పట్టుకుని చికెన్ మటన్ అంటే నువ్వు వెళ్ళి మామా, ఆల్ ద బెస్ట్. రే, అమ్మాయి బానంది రోయ్. మొన్నడేలాని సాధించుకొస్తారు కాకా. ఎక్స్క్యూజ్ మీ, మే ఐ హెల్ప్ యూ? నా లవర్ పర్స్ మర్చిపోయి వచ్చాడు, మరి మీరు హెల్ప్ చేస్తారా? అందుకని నువ్వు మర్చిపోయి వచ్చావా? అవును. మీ దగ్గర పర్స్ ఉందా? పర్సు లేదు, మనసు ఉంది. దాన్ని మర్చి ఆల్రెడీ పెట్టుకుని ఉన్నాడు. మరి నీ విషయం ఏంటి? నేను రెడీ, కాకపోతే గంటకు 2000 చార్జ్ చేస్తాను. నువ్వు రెడీయా? నువ్వు ఆ టైపా? అవును, మీరు వచ్చేస్తారు ఫ్రీగా. హాయ్. నువ్వు? నేను బాటా, హీల్స్, చెప్పు సైజు. ఓ, బాటా బాలాజీ. హ్యాండ్సమ్, హౌ ఆర్ యు? హ్యాండ్సమ్మా అంటే అందంగా ఉండవు కదా, పడగొట్టుడు ఈజీ. హలో, మీరు ఇచ్చిన హీల్స్ చాలా కంఫర్టబుల్ గా ఉన్నాయి. మీరు తెలుగు? అమ్మ ఆంధ్ర, నాన్న మలయాళీ.
అవును నువ్వేంటి ఇలా వచ్చావు? మీకోసమే. మిమ్మల్ని చూసిన కాడి నుంచి సముద్రంలో నీరంత పచ్చగా, హుస్సేన్ సాగర్లో నీరంత ఉప్పగా, గోల్కొండ కోట కూడా తాజ్మహల్లా కనిపిస్తుందండి. కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్న ఫీల్ మాత్రం ఇదేనండి. ఏంటి లవ్వా? అవును ఏం చూస్తున్నాను ప్రేమిస్తున్నావు? మీ మనసు. మనసు కనిపించదుగా. అందం కూడా. ఇప్పుడే మనసు అన్నా? అదే రెండును. క్లారిటీ లేదు. ఏ అందం కావాలా, బి మనసు కావాలా? అదేం క్వశ్చన్? ప్రేమ అంటే రెండు ఉండాలేమో కదా. అదే నీకెలాంటి ప్రేమ కావాలి? మీరు కన్ఫ్యూజ్ చేస్తున్నారండి. నేను క్లారిటీగానే ఉన్నా, నువ్వే కన్ఫ్యూజ్ అవుతున్నావు. వెళ్ళి ఆలోచించుకొని ఒక క్లారిటీతో రా. అది కాదు, ఇంకోసారి. గో మ్యాన్. ఏమందరా నీ లవ్? ఏ అందం కావాలా, బి మనసు కావాలని రెండు ఆప్షన్లు పెట్టిందిరా. మరి సి డి ఏదైనా ఆప్షన్ కొత్తగా ఉంది. నేనైతే ఏ కోరుకునేవాడిని. చెప్పు తీస్తాను అని అంటదిరా. అరే ఏ ఆడదైనా మనసే కోరుకుంటది కదా. మరి అదే అడుక్కోవచ్చుగా. మీకు అర్థం కావట్లేదురా. అదే టాస్ చేద్ది, గెలిచినా ఓడినా అదే బౌలింగ్ చేద్దాం. మరి ఈ లోపు ఎవడైనా బ్యాటింగ్ చేస్తే? అది బౌలింగ్ పిచ్, బ్యాటింగ్ అంతగా అనుకూలం, చాలా కష్టం. రండి రండి. ముదిరే నిన్నే 2 సార్లు బుక్ చేసిందంటే ఆ అమ్మాయిల్లోనే పెద్ద ముదిరే ఉంటదిరా. మా అన్నయ్య నా వెంట పడుతున్నాడు. దొరికితే నాకు ఇష్టం లేని పెళ్లి చేసి నా గొంతు కోసేస్తాడు. ఒకసారి చూపించా. ఆఫీసరా చూస్తాన్నావుగా, చూడు. అమ్మో ఇదేదో లేచిపోయి వచ్చిన కేసులో ఉంది. ఆ అమ్మాయి మా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ లో నా కో స్టూడెంట్ రా. సరే ఎక్కడికి వెళ్ళాలి? జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 10 లో నా లవర్ వెయిట్ చేస్తున్నాడు. అక్కడ డ్రాప్ చేస్తే చాలు. మరి ఆ పెళ్లి కూతురు? ఆ పెళ్లి కూతురు తెలీదు. బాబోయ్ ఈ రిస్క్ నేను ఫేస్ చేయలేను. కావాలంటే నువ్వు తీసుకెళ్ళు, నేనుంటాను. వెళ్ళు వెళ్ళు. సరే సరే కూర్చో. ఇప్పుడు నీకేం చెప్పినా అర్థం కాదులే. మనకెందుకులే పద. అరే తమ్మి, ఏయ్ ఫిష్ అన్న, ఏం వై టెన్షన్ రన్నింగ్? ఇప్పుడు ఇంగ్లీష్ అవసరం మారా? ఇంగ్లీష్ పెళ్లి కూతురు ఇట్లా వేసుకుని అమ్మాయి ఇట్లా మోగా చూసిరానా? చూసా. అమ్మాయి నీకేమవుతుంది? అరే అది నా చెల్లెరాబాయ్, అది పెళ్లి పిట్టలు మీకు పారిపోయి వస్తుంది. పెళ్లి కూతురు గెటప్ లోనా? చూసినా ఇప్పుడే. ఇటే అట్టి కదర వెళ్ళింది. రే ఆడు మా కో స్టూడెంటేరా. స్టూడెంట్? అదేరా పాపం రౌడీజాలు దందాలు చేసి బతుకుతుంటాడు. రౌడీయా? ఏ ఆడు ముఖం చూస్తాను అనిపించట్లేదా? కొట్టుచ్చినట్టు కనపడుతున్నాయి కదా ఘాట్లోవి. సరే నువ్వు క్లాస్కి వెళ్ళు, చిన్న పని ఉంది చూసుకొని వస్తా. ఏంట్రా? ఆటోకు డబ్బులు. ఆటో వాడిని అడుకో. ఏ చెప్పాలా బి చెప్పాలా, ఏం చెప్తే ఏమంటదో. ఇంకా క్లారిటీ వచ్చినట్టు లేదు. నా కళ్ళేమో నీ అందం కావాలంటున్నాయి, నా హార్ట్ ఏమో నీ మనసు కావాలంటుంది. టోటల్ యూత్ అంతా ఇదే కన్ఫ్యూజన్ లో బతికేస్తున్నారు బాట. అయితే మనం కూడా నలుగురు నడిచేదారిలో నడుద్దాం. జేబులో కేసుందా? ఏయ్ చిచ్చి, నేను అటువంటి అడ్డదారులు వెళ్ళను. మరి ఏ దారి కావాలి? దారేంటో తెలియదు గానీ లక్ష్యం ఉంది. ఏంటది? 5 ఫింగర్స్ టార్గెట్. ఒక అమ్మాయి, 2 పిల్లలు, 3 బెడ్రూమ్ ఫ్లాట్, 4 వీలర్, 5 lakhs బ్యాంక్ బ్యాలెన్స్. అంతే. చూసావా, నీ ప్రేమలో కూడా స్వార్థం ఉంది. ప్రేమ కమర్షియల్ అయిపోయింది. ప్రాఫిట్లు లాస్లు చూసుకునే ప్రేమ. చి, ఐ హేట్ ఇట్. ఓకే, నీకెలాంటి ప్రేమ కావాలి? ఏమీ ఆశించని స్వచ్ఛమైన ప్రేమ. అది నాలో ఉంది కదా. అది నీలో ఉంటే సరిపోదు బాట, నాకు చూపించాలి. చూపిస్తాను. ఈ సిటీలో ఒక్క స్వచ్ఛమైన లవ్ జంటని నువ్వు చూపించినా చాలు, ఐ లవ్ యు చెప్పేస్తా. లేకపోతే నన్ను మర్చిపో. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. ఆగు. ప్రేమ లేదు అని అన్నావు కదా, చూడు ప్రేమకు పూసిన పువ్వులు. వాళ్ళు పూలో కాయలో నేను చెప్తాను కానీ అమ్మాయి గోల్డ్, మరి అబ్బాయి అగ్రి గోల్డ్. అయితే వీళ్ళిద్దరు ప్రేమ రోల్ గోల్డా? అయినా వీళ్ళిద్దరు ఓకే, వీడెవడు? జావా. జావా? నో రై జావా. చీ, నువ్వు వద్దు. నీ పేరేంటి? ముంతాజ్. నీ పేరేంటి? షాజహానా? కాదు, సల్మాన్ ఖాన్.
ముంతాజ్ కి షాజహాన్ తాజ్ మహల్ ఇచ్చాడు. నువ్వు నీ లవర్కే ఇచ్చావు. 3 నెలల కడుపు. నాకు చెప్పలేదు. అంటే ఇప్పుడు విషయం కాదు, పెళ్లి తర్వాత ఏం చేయాలని. పెళ్లి తర్వాత పెళ్లి తర్వాత మాకు అలాంటి ఉద్దేశం ఏం లేదు. పద చూడు బాటా, కాలు సైజ్ చూసి చెప్పు నెంబర్ చెప్పినంత ఈజీ కాదు బాటా ప్రేమంటే. అది కాదు రీటా. టాటా. అంతేనా? బాలీవుడ్ లో కత్తిన కెమెరా పడగొట్టచ్చు కానీ దీన్ని పడగొట్టడం చాలా కష్టం. అరే బాటా, నీ 5 ఫింగర్స్ టార్గెట్ లో 1 ఫింగర్ పట్టేరా. మ్యాటర్ ఓకేనా బాటా? వచ్చావా? అలా తీసుకొచ్చింది నువ్వే కదా. నీ గుండు పగిలిపోతారా. వస్తున్నాను శాస్త్రి. ఇప్పుడు నువ్వు అమెరికా గుళ్ళ పూజారి. ఓకే. ఫిష్ నీ దగ్గరికి అర్చన కోసం వచ్చాడు. ఓకే. ఇప్పుడు మీరిద్దరు ఇంగ్లీష్ లో మాట్లాడుకో. అలాగే. అర్చన అంటే మీ చెల్లెలా? ఏమి ఎక్కడారా? నీ బండాకుడు. అర్చన అంటే పూజ. అది కూడా తెలియకుండా గుణాగిరి ఎలా చేస్తున్నావు? ఓకే ఓకే, ఇప్పుడు ఇంగ్లీష్ లో మాట్లాడుకోండి. గౌరీ పంతులు. ఫైను ఫైను ఫైనా? మై నేమ్ దిస్ అర్చన్ రా. కమ్ ఆన్ శాస్త్రి, టాక్ టు హిమ్. మీకు తెలియదే ఉంది మేడం. చేతిలో సంభావన పడందే నోరు పెగలదు కదా. వ్యధవది. నా సెటిల్మెంట్ పైసలని నీకే చేటట్టు నా యథావది. ఏమిటిది? $500 మొన్న 100 ఇచ్చినా కదరా. అరే ఇప్పుడు నేను అమెరికా పూజారి. నీ పని మంచిగా ఉంది శాస్త్రి. నేను కూడా దందాలు మానేసి నీలేక 4 మంత్రాలు నేర్చుకొని అమెరికాలో సెటిల్ అయిపోవాలి యథావది. ఓకే ఓకే, సిట్ డౌన్. నేను మిమ్మల్ని క్లాస్ లో అబ్జర్వ్ చేస్తాను. ఓ కూసోపోరా, ఏదో ఇంగ్లీష్ నేర్చుకోనికి వచ్చినట్టున్నావు. బాటా, శ్రావణి, ఇప్పుడు ఇంగ్లీష్ లో మాట్లాడుకోండి. వాట్ ఏ రీటా, మీ ఫాలో యూ, యూ కటింగ్ మీ. ఐ ప్యూర్ లవ్ సీయింగ్ యూ ఇన్సల్టింగ్ మీ. వై సమ్ లవ్ గివ్? యూ డాగ్లా ఫాలో మీ. ఐ హేట్ హిమ్. కుక్కల నా వెంట తిరగలా. నా అందం చూసి 3 months బ్యాక్ యూ రూమ్ కాలింగ్ మీ, మిక్సింగ్ కాక్టైల్ బియర్, మై సీలం రాబరీ. మీ? yes రాబరీ. I am Cadbury. Present 3 months. Baby, you daddy. Wait, I made 2 months. Why 3 months? I am not daddy. Who daddy? First search daddy. ఏమరా 3 months అవుట్ గోయింగ్ లేక వాడుకొని ఇప్పుడు బిల్ వస్తే నాది కదంటావా? లేదా నా అసలు నాకు చెల్లేదు. నాట్ గర్ల్, మై గర్ల్, లవ్ రీటా. అంటే పోస్ట్ పెయిడ్ వదిలేసి ప్రీపెయిడ్ లకి ఎంట్రీ అయినావా? అన్నయ్య. అన్నయ్య, ఈ అన్నయ్య ఉండగా నా చెల్లెలకు జరిగిన అన్నయ్యం ఏ చెల్లెలకు జరగనియను. ఏం లేదు మేడం. ఏ లోరా పంతులు కరా. అలాగే. చదువు మంత్రం చదువు. మరి నా దక్షిణ. దక్షిణ ఇంత తలకాయ కావాలా కాలు కావాలా చెప్పురా. ఏం కావాలరా? చదువురా మంత్రాలు. అమ్మ బాబోయ్, ఎవరు టాలెంట్ ఆడు చూపించేస్తాడేంట్రా. అన్నా ఇది ఉత్తున్న యాక్టింగ్. అమ్మా, ఐఎమ్ నాట్ ఏ రాబర్, ఐఎమ్ జస్ట్ బాటాలో లేబర్. వెళ్ళండి, వెళ్ళి కూర్చోండి. గో అండ్ సిట్ డౌన్. వీళ్ళందరూ క్యారెక్టర్లకు బయటికి రాకపోతే నాకు పెళ్లి అయిపోతున్నాడు. ఏంటి అన్నా అంత పర్సనల్ గా తీసుకున్నావే? స్టాప్. చూడు, వీళ్ళెవరు? మరో ప్రేమకు పూసిన పూల, ప్లాస్టిక్ పూల? ఏం మాట్లాడుతున్నావు? ఒరిజినల్స్, బ్యూటిఫుల్ రోజెస్, ఫ్రెష్ పువ్వులు. హలో, అది నేను డిసైడ్ చేయాలి బట. ఈ క్షణం దేవుడిని ముందు ప్రత్యక్షమై నీ లవర్ కావాలా ప్రభాస్ కావాలా అంటే ఎవరిని చూస్ చేసుకుంటావు? ప్రభాసా? ఖచ్చితంగా ప్రభాస్ నే చేసుకుంటాను. ఇదేంటి అనేసింది? అంటే ఈ అమ్మాయి ప్రభాస్ కి వీరాభిమాని అందుకనమాట. లవర్ అంటే నీ దృష్టిలో బార్ లో తాగే బీర్ లాంటిది. వెంటనే తాగితే కిక్కిస్తుంది, లేట్ చేస్తే చేదొచ్చి మూడ్ పాడు చేస్తుంది. చేదా? అంటే వాళ్ళ బాబుకి బార్ షాపులు ఉన్నాయి, అలా చెప్తే అర్థం అవుద్దని బాటిల్ కొట్టేలాగా. ఒకవేళ మీ ప్రేమని మీ పెద్దలు ఒప్పుకోకపోతే? ఎదిరించి ఒప్పిస్తాం. అప్పటికే ఒప్పుకోకపోతే చేస్తామని బెదిరిస్తాం. అప్పటికే ఒప్పుకోకపోతే బయటికి వెళ్ళి 2 నెలలు ఎంజాయ్ చేస్తాం. అప్పటికే ఒప్పుకోకపోతే ఇంకేం చేస్తాం? ఎవరి దారి వాళ్ళు చూసుకుంటాం. పెద్దోళ్ళు చేసిన పెళ్లి చేసుకుంటాం. అలా అనకూడదురా. ఏరా అసలు మీరు పెళ్లి చేసుకోరా? 2 నెలలు ఎంజాయ్ చేసాక ఇంకా పెళ్లి ఎందుకనా? అంటే మీరు ఫ్లవర్స్ కదా? అసలు మేము లవర్సే కాదు. భలే ఓడే. అంటే నిజమే లవర్స్ లేరా? ఆడవాళ్ళని నమ్మద్దు, పిచ్చిగా ప్రేమించి బిచ్చగాళ్ళైపో
కరెక్ట్. హాయ్ రా. ఏంట్రా వీడికి? ఈ లవరీని ఫ్రై చేసుకుని తినేస్తుంది. రేయ్ నీ వంట భాష ఆపి వాడుక భాషలో చెప్పరా. బ్లాక్ అండ్ వైట్ ప్రేమ కావాలంటుందంట్రా బాబు. లైలా మధ్యన సినిమా చూపించలేకపోయావా? లైవ్ లో కావాలంట. ఎప్పుడు నేనే చేసేవాడిని, ఇప్పుడు ఇచ్చేస్తుందేంటి? హలో, నువ్వు మగాడివైతే ఎక్కడున్నావో చెప్పరా. నేను ఎలాంటి మగాడినో నీకు ఈ పాటికి తెలిసే ఉంటుంది. అయితే టుడే ఐ కమ్ యు మీట్. ఏయ్ ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే. టైం నువ్వు చెప్పినా ఓకే, నన్ను చెప్పమన్నా ఓకే. ఎనీ టైం, ఎనీ సెంటర్, సింగిల్ హ్యాండ్. ఏదో సౌండ్ వచ్చిందే. ఓ నీకు ఫోన్ లో కనిపించదు కదా, తొడకొట్టాను. ఏ దోమేమన్నా వాలిందా? రాత్రి సమరసింహారెడ్డి సినిమా చూసా. ప్లీజ్ నేను చెప్తా, టైం నువ్వు చెప్పు. చెప్పు. నా అపార్ట్మెంట్ దగ్గరికి రా. కాస్కో 1 hour లో వస్తా. ఓకే రే బాటా, నీ లవర్ ప్రాబ్లం సాల్వ్ రా. ఎలా రా? అదిగో వాడే. కమాను. వీడే సార్, నన్ను టీస్ చేస్తుంది. నీ పేరేంటి? ఎక్కడుంటావు? ఏ జనాభా లెక్కలో ఏమన్నా రాసుకుంటారా? ఎటకారమా? చూస్తే తెలియడం లేదా? పోలీస్! నా పేరు చెబితే చిన్నపిల్లలు కూడా పాలు తాగరు. ఏ బూస్ట్ తాగుతారా? కాంప్లైంట్ కూడా తాగరు. నేనెవరో తెలుసా? అగ్ని అగ్ని అగ్ని. నా టోపీ మీద ఉన్నా ఆ 3 సింహాలు బాలకృష్ణ, సాయి కుమారు, మహేష్ బాబు అయితే ఆ కనిపించిన 4వ సింహమేరా పూజారి పూజారి పూజారి. గుళ్ళో చదవాల్సిన మంత్రాలు ఇక్కడ చదువుతున్నావేంట్రా? ఏమిటి? నా హైట్ చూసిన వెయిట్ తగ్గించుకు సుమి. నా పేరు చెప్తే హైదరాబాద్ గడగడగడ వణికిపోతుంది. చలికాలం కదా, ఆ మాత్రం వణకాలే. వణికేది చలి కాదు సుమి, నా పవర్కి. అవునా, అంతుందా? ఎస్. నార్త్ సైడ్ ఊపర్పల్లి, సౌత్ సైడ్ కొంపల్లి, వెస్ట్ సైడ్ బోయిన్పల్లి, ఈస్ట్ సైడ్ మారడ్పల్లి. మడత పెట్టి కొట్టానంటే హైదరాబాద్ మ్యాప్ కనిపిస్తుంది. ఏంటి నాగార్జున ఫ్యానా? ఎలా కనిపెట్టాడు? కింగ్ లో చెప్పాల్సిన డైలాగ్ బొంగులో చెప్పింది. ఆ మాత్రం కనుక్కోలేరా? పవర్ఫుల్ డైలాగ్లు ఇక్కడ కాదు, స్టేషన్ లో చూపించండి. ఎస్సు ఎస్సు. ఈ అమ్మాయిని ఈవి టీజింగ్ చేసినందుకు ఐపీసీ సెక్షన్ ప్రకారం 108 108. అంబులెన్స్ అంబులెన్స్. ఏదో సెక్షను. అవరండర్ అరెస్టు. ఏ అవరు కాదు, గ్రామర్ మిస్టేక్. యువర్ ఎస్సు ఎస్సు. యు ఆర్ అండర్ అరెస్టు అరెస్టు. అవరా యువరా? క్లారిటీ కావాలి. ఒరే అవర్ కదరా యువర్. కాదు అవరేరా. అంతేనంటావా? నాకు తెలుసుగా, నేను చెప్తానుగా. టీమ్ ఇండియానా? ఇంకొంచెం కోచింగ్ ఇవ్వాల్సింది. నీకు స్టేషన్ లో బ్యాటింగే. అబ్బా ఏంటి మీరంతా? అవరు అండ్ యువర్ అరెస్టు. వారెంట్ ఉందా? గ్యారంటీ కూడా ఉంది. పద. ఎక్కడికి? స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ కా? అబ్బా కరెక్టా, ఎలా కనిపెట్టావు? మీ పెర్ఫార్మెన్స్ చూస్తే ఎల్కేజీ పిల్లలు కూడా తెలిసిపోతుందిరా. ఓయ్ ఎక్కడికి వెళ్తావా? తొట్టిగానికి పగటి వేషగాళ్ళకి పోలీస్ డ్రెస్ వేస్తే భయపడతాను అనుకున్నావా? ఎంఎంఎస్ అడ్డు పెట్టుకుని ఒక అమ్మాయిని బ్లాక్మెయిల్ చేయడానికి సిగ్గులేదు? ఓకే, ఈ రోజుతో టీజింగ్ వార్ ఆపేద్దాం. రేపు డెక్కన్ పార్క్ వచ్చి నేను చెప్పినట్టు చేస్తే నీ ఎంఎంఎస్ డిలీట్ చేసేస్తాను. నీ మీద నాకు నమ్మకం లేదు. 100% డిలీట్ చేసేస్తాను.
ఓకే. తిను. జెన్యూన్ లవర్స్ ఏనా? రాలేదే? పట్టుకో. ఇది కరిగేలోగా వచ్చేస్తారులే. వచ్చేసారు వచ్చేసారు. నువ్వు ఇక్కడ ఉండు, నేను తీసుకొస్తాను. ఉండు. అరే ఆగాగు ఆగు. ఈ అమ్మాయితో వచ్చిందేంటి? రే నేను చెప్పిన పని ఏం చేసావురా? అందుకే కదరా నేను వచ్చింది. అయినా లవర్స్ తీసుకొస్తాను మీ ఇద్దరు వచ్చారేంట్రా? నీకు పని జరగాలి అంతే కదా. ఈ అమ్మాయితో పని అవుద్దా? ఏయ్ పద. జాగ్రత్త డీల్ చేయండి. ఉన్నాను కదరా పద. డోంట్ వరీ రా. ఏయ్ నువ్వేనా జెన్యూన్ లవ్ కావాలని అడిగింది? ఎస్. ఈ అమ్మాయిలో నీకేం నచ్చింది? ఏమీ నచ్చలేదు. నాకు వాడిలో ఏం నచ్చలేదు. కొంచెం ఆలోచించుకొని చెప్పండి రా. ఏం నచ్చకుండానే ఇద్దరు ప్రేమించుకున్నారా? నచ్చి ప్రేమించుకోవడం కామన్. నచ్చకుండానే ప్రేమించుకోవడం వెరైటీ. లవ్ లో ప్రాబ్లం అంటే ఒక అమ్మాయిని ఇద్దరు అబ్బాయిలు ప్రేమించుకోవడం. టాలెంట్ అంటే ఒక్కడు ఇద్దరు అమ్మాయిలు పడేయడం. లక్ అంటే ఒక్కడికి ఇద్దరు అమ్మాయిలు పడిపోవడం. ప్రేమకు నిర్వచనం? నిర్వచనాలు డెఫినేషన్స్ చెప్పడానికి ప్రేమ సైన్స్ బుక్ కాదు. ఇంప్రెసివ్. స్వచ్ఛమైన ప్రేమ వెతికితే దొరకదు, అనుభవిస్తేనే తెలుస్తుంది. ఇతను తీసుకొచ్చే జంటల్లో నిజమైన ప్రేమ ఉండకపోవచ్చు. వాళ్ళు చెప్పేదే నిజమని నమ్మి నువ్వు లవ్ చేయడం కరెక్ట్ కాదు. నీ ప్రేమ ఎంత స్వచ్ఛమైందో ముందు నువ్వు టెస్ట్ చేసుకో. నచ్చితే ఎస్ చెప్పు, లేదా వదిలేసే. ఒరిజినల్ ప్రేమని చూపించమని వాడుకోవడం కరెక్ట్ కాదు. మీ ఇద్దరు ఫస్ట్ మీ నెగటివ్స్ ని ఇష్టపడ్డారు. మీరు పర్ఫెక్ట్ లవర్స్ అండ్ మీ రిలేషన్ ఎప్పటికీ చేంజ్ కాదు. బాటా ఇన్ని రోజులకి ట్రూ లవర్స్ ని చూపించావు. ఐ లవ్ యూ. మొత్తానికి వర్కౌట్ అయింది. బై 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 బై. ఏంట్రా ఉదయాన్నే మొదలు పెట్టేశారు? రాయ్ ఏ తాగబోద్దాడికి రండి రెండు గోల్డెన్ ఎక్విషన్స్ చెప్పు. ఒకసారి వచ్చాయి. ఏంటవి? ఒకటికి పడింది, ఇంకొకటికి సెడింది. ఎవడికి పడింది? రే ఆడి పిల్లి గడ్డానికి నా ఫుల్లు గడ్డానికి తేడా తెలియట్లేదురా. ఎవర్రా దురదృష్టవంతురాలు? ఈ సందు చీర ఇస్త్రీ రుద్దే మైసమ్మ కూతుర్రా. అయితే రేపటి నుంచి మనకి ఇస్త్రీ ఖర్చులు లేవు. అవునరా. ఏరా నీకు అప్పుడే బ్రేకప్ అయిపోయిందా? బ్రేకప్ కాదు, బ్రేక్ ఇన్ను కాదు, తీరం దాటిని నీలం తుఫాన్లా అటు ఇటు ఉందిరా. రేయ్ సీఎం రిలీఫ్ ఫండ్ లా అండగా నేనుంటాను. విషయం చెప్పు. 1 minute. అది ఏపీలో పెట్రోల్ ధరలు బగబగా మండుతున్న రోజుల్లో లీటర్ పెట్రోల్ కొట్టించుకొని రీటాక్ కోసం రొమాంటిక్ గా వెళ్తే పార్క్ అంతా డట్టి పిక్చర్ లా భలే రొమాంటిక్ గా ఉంది కదా. నువ్వు ఆ మూవీ చూసావా? 4 సార్లు. అంతగా ఏం నచ్చిందో? హీరోయిన్ యాక్టింగ్ అదిరిపోయింది. నిజం చెప్పు. నిజం అంటే హీరోయిన్ ఎక్స్పోజింగ్ కూడా బాగుంది. అంటే బాడీ నచ్చింది. ఓకే, ఇంతకీ ఎందుకు తీసుకొచ్చా ఇక్కడికి? అంటే లవ్ ఓకే చేస్తే సరిపోద్దా, ఒక ముద్దు ముచ్చట ఉండాలి కదా. అంటే డోంట్ టచ్. అదేంటి మనం లవర్స్ కాదా? కాదని ఎవరన్నారు? మరి టచ్ చేస్తే కోపడుతున్నావు. నువ్వు క్లారిటీ మిస్ అవుతున్నావు బాట. నువ్వు అడిగిందేంటి? మనస్సు. మరి బాడీని ఎందుకు టచ్ చేస్తున్నావు? లవ్ అంటే రెండు కలిపే కదా. నీకు ఆల్రెడీ 2 ఆప్షన్స్ ఇచ్చాను. అప్పుడు బి కావాలనో, ఇప్పుడు ఏ అడుగుతావేంటి? ఇదిగో నాకు ఏ వద్దు, బి వద్దు, నువ్వే కావాలి. నువ్వు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతున్నావు. క్లారిటీతో రా. చూసారా రే, టచింగ్ లేని లవరు, మంచింగ్ లేని మందు ఎంత చేదుగా ఉంటాయో. అందుకేనా మంచింగ్ లేకుండా మందు కొడుతున్నారు? ఎంత హాయిగా ఉందో. ఫస్ట్ స్టాండ్ అనుకుంటా. ఏంటి బాటా నువ్వు చేస్తుంది రైటా? ఇక్కడ జరుగుతుంది కరెక్టా? ఎందుకు అరుస్తున్నావు బాటా? అరుస్తున్నానా? రేయ్ బావర్చిలో బిర్యానీ కూర్చున్నాడు. ఎవడాడు? నా బాడీ ఫ్రెండ్. మరి నేను? నా బాయ్ ఫ్రెండ్. నా లవ్ యాక్సెప్ట్ చేసావు కదా, మళ్ళీ ఏంటిది? నువ్వు క్లారిటీ మిస్ అవుతున్నావు బాటా. మనస్సు నీదే. ఈ పక్కన కూర్చొని ప్రేమించుకో.
కానీ బాడీ మాత్రం వీడిదే. తొక్కలో మనసు ఎవరికి కావాలి? ఇందాడికి ఎంగిలాకు లాకా? నువ్వు ముందు విందే అడగాల్సింది. బాడీ ఏమన్నా కమర్షియల్ కాంప్లెక్స్ అనుకుంటున్నావా? పాటలు పాటలుగా అద్దెకిచ్చేత్రం. మీ మగాళ్ళు మాత్రం ప్రేమ అని ముసుకేసుకొని కామాన్ని కోరుకోవడం తప్పు కదా? అయినా నీకు నా మనసు మీద రైట్ ఉంది. నువ్వు వెళ్ళు, నువ్వు ప్రొసీడ్. మళ్ళీ ఛాన్స్ వచ్చింది. రీటా వద్దు ఏమైందిరా? కలరా కల హర్రరా కాదురా రొమాన్సే కానీ పక్కడుతో ఆడితో జంపా. రే కాలే కదరా పడుకో. రే నీకు అర్థం కావట్లేదురా, అది కళను కూడా నిజం చేసేది. రే ఆ కాలేదు నువ్వే నిజం చేయరా. రే పొద్దున్న దాకా ఎవడతాను లేచిపోకుండా ఉంటే అప్పుడు ఆలోచిద్దాం లేరా. పడుకోండి. బాటా ఏమైంది రీటా? ఏం జరుగుతోంది ఇక్కడ? రొమాన్స్. అది తెలుస్తూనే ఉంది. ఎవరిది? నా బాడీ గర్ల్. బాడీ గర్లా? నువ్వు నా హార్ట్ గర్ల్ అయితే ఇది నా బాడీ గర్ల్. హార్ట్ నాకు బాడీ దానికా? ఇప్పుడు నువ్వు క్లారిటీ మిస్ అవుతున్నావు రేటా. మనసు నీకే, పాపం బాడీయే దానికి. తొక్కలో మనసు నాకెందుకంటావా చెప్పు, అది కూడా దీనికి ఇచ్చేస్తా. ఇది చీటింగ్. నీకు అర్థం కావట్లా, ఇది నీ పాలసీనే. ఈ రోజుల్లో అమ్మాయిలు నీకులా ఉంటే మాలాంటి బాయ్ ఫ్రెండ్స్ కి ఎంత కంఫర్ట్. నువ్వు వేరే అమ్మాయిని టచ్ చేసావంటే చంపేస్తాను. అయ్యో, నీలో పేషెన్స్ ఎంతుందో టెస్ట్ చేయడానికి అలా చేశానురా. అవునా? ఎస్, నీ హార్ట్, నీ బాడీ టోటల్ గా నువ్వు నా ప్రాపర్టీ రా. ఐ లవ్ యు రా. సారీ రా, నేను కూడా నీలోని జల్సీని బయటికి తీసుకురావాలనే ఇలా చేశాను. ఇడియట్. వెళ్ళండి వెళ్ళండి. ఏమండి ఈ ఫ్లవర్ తీసుకొని పైకి వెళ్ళండి. హాయ్ కాకా, హౌ ఆర్ యు? సూపర్ రా. పక్కనే కసకవరు. షట్ అప్, నా లవర్ అది. మరి పోచమ్మ కూతురు రాజమ్మ అది మాజీ కదా. ప్రేమ గుడ్డిదని విన్నాను, మరి ఇంత ముదురు ఉంటుంది అనుకోలేదు. అక్కడ లేని ఇక్కడ ఏముంది? కోటిలో కోటి విలువ చేసే కాటేజీ, విప్రోలో నెల శాలరీ, అవునా? మొగుడు వదిలేసిన 2 పిల్లలు. నువ్వు చాలా అదృష్టవంతుడు రా, కష్టపడకుండా అన్ని వచ్చాయి. ఎవరి డార్లింగ్ మంచి మసాలా దట్టించిన గ్రిల్ చికెన్ లో ఉన్నాడు? మా పాత కొల్ఫారం లో నాటుకోడ్లే. తీసుకెళ్ళరా బాబు, లేకపోతే అన్ని తినేసేలా ఉంది. రా వెళ్దాం. మిత్రద్రోహి, అన్ని ఇడి చూసుకుంటాడు, నా ఒక్కదాన్ని కూడా అప్పు చెప్పడు. హాయ్. ఎన్నో నెల? 6వ నెల. ఏంటి ఒకదాని వచ్చో? మీ ఆయన రాలేదా? దుబాయ్ వెళ్ళి సంవత్సరం అయింది కదా. మరి కడుపు? ఆన్లైన్ లో కాపురం చేస్తే వచ్చిన కడుపు. చా, నేను నమ్మను. మా పక్కింటి ఆంటీ అయితే అమెరికాలో ఉన్న వాళ్ళ ఆయనతో చాటింగ్ చేస్తే 2 కన్నది తెలుసా? అక్కడ కొట్టుకోవడం, ఇక్కడ కొట్టుకోవడం. హౌ ఇస్ ఇట్స్ పాసిబుల్? దేవుడా ఏంటి లీలలో? ఓం గాడ్ గణపతే నమః. ఓం ఏమ్రా విస్కీ బావునా? అన్నా ఈ గెటప్ ఏంటి? ఏం చేయాలరా భయ్, దందాలు మానేసి బిజినెస్ పెట్టుకున్నా. కత్తిలు పట్టుకున్న చేతులతో ఇలా ముక్కులు క్లీన్ చేయడం ఏం బాగాలేదన్నా. చీచి. ఏం పేరు? అరే లిటిల్ ఫిష్ రా, నా పేరే పెట్టుకున్నా. ఇంకా నయం మట్టగడిసి నెట్టలేదు. అటు భోజనాలు అటు. ఇంకా పెళ్లి కాలేదన్నా? ఏ పెళ్లి తర్వాత ఫస్ట్ భోజనాలు చెప్పు. అటు వెళ్ళన్నా. అలాగే వీడింటి కూడా పార్సల్ తీసుకెళ్ళి ఉన్నాడు. పెద్ద చేపల ఫ్యామిలీ. హాయ్ జావా. ఓ మీ బావా? నా పాలకోవా. ఓ ల్యాండ్ పార్టీ. సారీ మీ పెళ్లికి రాలేకపోయాను. వ్యవసాయం బాగానే చేస్తున్నారా? సంవత్సరానికి 2 పంటలు పండిస్తున్నాను. మరి మీ ఇద్దరు వచ్చారు, పంట దిగుబడి ఎక్కడా? అప్పుడే పిల్లలు వద్దనుకున్నాం. కరెక్ట్ కరెక్ట్. అవునవును. వెళ్ళండి వెళ్ళండి. ఎవడా నువ్వు? దిష్టి తీసిన బుడిది గుమ్మడికాయలో ఉన్నావు. ప్రెసిడెంట్ కి వ్యవసాయం నేర్పించిన కోచ్ ని. నా నాగలంత లేవు, నువ్వు కోచువా? నీకు పెళ్ళైందా? ఇంకా కాలేదు. నాకు 2 సార్లు అయింది. ఇద్దరిని లవ్ చేసి పెళ్లి చేసుకున్నా. కట్నంగా వచ్చిన 2 ఎకరాలు నేనే దున్నుతున్నా. 4 పంటలు పండించా. వామ్మో, నా రింగులో ఫింగర్ అంత లేడు. వీడికే 2 పెళ్లిళ్ళు అయితే మరి నేనని చేసుకోవాలి? నో నెవర్. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ఓం లార్డ్ వెంకటేశాయ నమః. రే బాలాజీ, లేరా ఇంటికి వెళ్ళిపోదాం. ఏమైంది నాన్న? ఈ పంతులు నాకు నచ్చలేదురా. వాట్ ఆర్ యూ టాకింగ్? యువర్ టంగు కంట్రోలు. ఐ హావ్ ఎంఏ లిటరేచర్ ఫ్రమ్ యుగోస్లేవియా. లార్డ్ వెంకటేశ్వర టెంపుల్లో మేరీ హెడ్. చూసినావురా ఆడపిల్లలు చేసిన మోసం. రే ఎగేసుకొచ్చిన పంతులుగా కూకోబెట్టి నీకు నాకు మస్క కొట్టి పెళ్లి చేస్తున్నాడు. నాన్న ఈడు మా ఫ్రెండే. స్పోకెన్ ఇంగ్లీష్ లో మాటలకు బదులు మంత్రాలు నేర్చుకున్నాడు ఈడు. రేయ్ కొంచెం బాగా చదవరా.
అలాగే బాగా చదువుతాడు. ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతేషే మనరోధేన ఇప్పుడు నువ్వు చదివిన మంత్రాలకు తెలుగులో అర్థం చెప్పు చెప్పు చూద్దాం. అది నాకే తెలీదు ఇక మీకేం చెప్పను. చూసినావా ఇప్పుడు అర్థమైంది పంతులు కాదని. ఓరి నా ఫ్రెండ్ కి ఫాదర్ నా చేతుల మీదుగా ఎన్ని పెళ్లిళ్ళు చేసి ఉంటాను. మంత్రాలని తెలుగులో అర్థాలు చెప్పమనేది ఇదిగో మిమ్మల్నే చూస్తున్నా. ఒరే బాట నీ పెళ్లి చేయడం నా వల్ల కాదు. ఇంకా మా నాన్న కొంచెం చాదస్ ఎక్కువలేరా, కొంచెం సర్దుకో ప్లీజ్. సర్దుకుంటాడు. కొంచెమే కరమా మొత్తం సర్దుకుంటా. నన్ను హాయ్ రీటా, హ్యాపీ మ్యారేజ్. థ్యాంక్ యూ. అవును మీ ప్రేమకి ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ పడింది కదా, మరి పెళ్లికి ఇన్ని సంవత్సరాలు ఆగారేంటి? బాటాని ఆ విషయంలో కూడా టెస్ట్ పెట్టావా? గురుడి దగ్గర విషయం ఉందా? అదేం కాదే, మా మామయ్య కట్నం కావాలంటేను. అయితే 10 నెలలు ప్రాక్టికల్స్ ట్రై చేసి మనవన్ని గిఫ్ట్ గా ఇస్తే సరిపోయేది. మనిషి మంచోడే కానీ పాత పద్ధతులే. అవును నీ ఫ్రెండ్ ఎక్కడా? పెళ్ళైన తర్వాత ఆడవాళ్ళకి ఫ్రెండ్స్ ఉండరమ్మా, ఉన్నా కూడా గుర్తుకురారు. పగలైతే కిచెన్, నైట్ అయితే బెడ్. ఇంకా నువ్వు పెళ్ళైనా మారలేదే. మారను. ఫాదరు ఇసుకించి ఫ్రెండ్స్ ఇసుకించి అరే పెళ్లి కాకముందే దాన్ని పెటకలు చేద్దాం అనుకుంటారట్రా. నైట్ పెట్టుకోవచ్చు కదరా. ఏ మాట్లాడుతున్నావు? 6 to 7 ముద్దుబిడ్డ చంద్రముఖి, 7 to 8 బంధాలు అనుబంధాలు, 8 to 9 ఇనపరేకులు మొగల రేకులు, 9 to 10 మిస్సమ్మ మిస్సయ్య. ఏంటవి? టీవీ సీరియల్స్. ఈ టైములో ముహూర్తం పెడితే ఒక ఆడదైనా బయటకు వస్తుందా? పైగా పెళ్లి కూతురు తల్లికి సీరియల్స్ పెచ్చ. మెడలో తాళిబొట్టు లేకపోయినా కాపురం చేస్తుంది కానీ ఎదురుగుండా టీవీ లేకపోతే శ్వాస కూడా పీల్చదు తెలుసా? అది సరే తీర్థం పట్టుకొచ్చారా? పెళ్లి ఇట్టే మీరు చూస్తుండగా ముగించేస్తా. కొంచెం నాకు కూడా ఉంచండి. ఓం దేవిం వాచాం వచనయంతాం. అరే ఏమ్రా డ్రైవర్ నడుపుకున్నావేమ్రా? అరే ఓ పెద్ద మనిషి కదా ఏంటి జర పోయి నీళ్ళు తీసుకురా. అరే పిల్లాడు పైకనా వెంట జర నీళ్ళు తీసుకురావా? నేను ఎవరినో తెలుసా నీకు? కడగనికే నువ్వు తెలియాలనా? పోవాపో బాలాజీ ఆగ్రా చెప్పురా బాలాజీకి. ఓ మై గరా తీసుకోండి. కడి కూర్చోరా. ఆగ్రా బిడ్డ ఆగు. కడుగుతా వాటర్ తీసుకోండి. చిన్నాడు అటు పోదాంపా. ఆ ఎల్లో రైస్ తోటి ఆ కలసానికి పూజ చేయండి. దద్దోజనం ఎల్లో రైస్ అంటే పులిహార, ఇది కాదు. అయితే ఆ టర్మరిక్ రైస్ తో కలస పూజ చేయండి. ఓం కలస పూజ సమర్పయామి. మళ్ళీ ఏమైంది నాన్న? పెళ్లి కొడుకు తండ్రిని నన్ను నట్టుకొని పిల్లాడు ముటుగా అడగడానికి నీళ్ళు అట్టుకు రమ్మంటాడా? ఎక్కడా పెళ్లి కూతురు తండ్రి రమ్మని చెప్తాడా? అయ్యా బావగారు మళ్ళీ ఏమైందండి? నేను ఎవరిని? పెళ్లి కొడుకు తండ్రిని నన్ను నట్టుకొని కడగమంటాడా? ఎవరిది? పిల్లాడి ముట్టు అయ్యా. కడిగితే పోయేది. అలా కదండి, ఒకసారి బయటికి రండి. ఎక్కడికి ముట్టు కడగడాక? అబ్బాయి అలా కాదు బావగారు, మాట్లాడుకుందాం బావగారు. అదేదో కడిగే మ్యాటర్, వాళ్ళు చూసుకుంటారులే. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతే. బాగుతే మా నాన్న పట్టుకోలేదు కాబట్టి ముందు ఏమైంది రేటా? మీ డాడీ నువ్వు కంట్రోల్లో పెడతావా లేక నన్ను కంట్రోల్లో పెట్టమంటావా? ఉండు అసలు నేను దండం పెడతా. ఏ క్షణమైనా ఆ మాట వచ్చిన వీళ్ళ మీదకి వచ్చేచ్చు. విడిచే తాళి కట్టించి హాయ్ రా. హాయ్ రా. హాయ్ బాటా. హాయ్. ఏంట్రా ఎంత లేటు? హాయ్. ఎలా ఉన్నావురా? హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్స్. ఈ అక్షంతలు పట్టుకో. మధుకి పెళ్లి అయిపోయిందా? మీ హస్బెండా? కాదు, తన నా కజిన్. మీ ఫ్రెండ్ లా ఫ్రెండ్స్ కి చెప్పకుండా నేను పెళ్లి చేసుకోను. మా వాడికి పెళ్లి అయిందని నీకెవరు చెప్పారు? కాలేదు. అదేంటి ఆ రోజు నీకు వేరే అమ్మాయితో పెళ్లి కుదిరినట్టు వెడ్డింగ్ కార్డ్ చూపించాడు మా డాడీ. నాకు ఒక వెడ్డింగ్ కార్డ్ చూపించాడు మీ డాడీ, నీకు వేరే వాళ్ళతో పెళ్లి జరిపిస్తున్నానని. అవునా? మరి ఏమై? పెళ్లికొస్తూ లిఫ్ట్ అడిగితే తీసుకొచ్చాడు. సారీ సన్నీ, మా డాడీ ఇంత చీట్ చేస్తాడని అనుకోలేదు. పర్వాలేదు, ప్రేమికులను విడదీయడం ఒక విలనిజం. అవును, నేను విలన్నే. డాడీ
ప్రతి ప్రేమికులకు కన్నవాళ్ళు విలన్ లాగే కనిపిస్తారు. చిన్నప్పటి నుంచి చెయ్యి పట్టుకు నడిపించిన వాళ్ళని వదిలేసి వయసుకు రాగానే ప్రేమ పేరుతో ఎవరో ఒక అబ్బాయి చెయ్యి పట్టుకుని వెళ్ళిపోతారు. ఇట్స్ కామన్, అది తప్పదు, ఇది జరగాలి. బట్ నా కూతురు వదిలేసిన నా చెయ్యి కంటే ఆ చెయ్యి పట్టుకుని వెళ్ళే ఆ వ్యక్తి కరెక్టో కాదో టెస్ట్ చేయడానికే ఈ వెడ్డింగ్ కార్డ్ నాటకం ఆడారు. సెల్ ఫోన్లో సిమ్ కార్డ్లా నచ్చకపోతే క్షణానికో గర్ల్ ఫ్రెండ్నో బాయ్ ఫ్రెండ్నో మార్చేసి ఈ జనరేషన్లా నా కూతురు ప్రేమ ఉండకూడదు అనుకున్నాను. అసలు ప్రేమంటే బ్రేక్ఫాస్ట్లో పుట్టి లంచ్ అవర్లో ప్రపోజ్ చేసి డిన్నర్ టైంకి విడిపోయేది కాదు. లైఫ్ లాంగ్ ఒకరి మనసులో ఒకరు ఉండాలి. గత 3 సంవత్సరాలుగా మీ ఇద్దరిలో అది ఉంది. నేను గమనించాను. మీ ఇద్దరు ఇప్పటికీ ఒకరినొకరు కావాలనుకుంటున్నారు, కలుసుకోవాలనుకుంటున్నారు. మీ ఇద్దరి మధ్య ఉన్నది ఇన్ఫాక్షన్ కాదు, ప్రేమ అని చెప్పడానికి ఇంతకంటే రుజువు అక్కర్లేదు. కీప్ ఇట్ అప్. ఇప్పుడు చెప్తున్నాను, మీ ఇద్దరిని కలపడానికి నాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు. మీ ఇద్దరు డిసైడ్ అయ్యి చెప్పండి, మీ మ్యారేజ్ ఎప్పుడు చేయాలి. కమాన్, ఆల్ ది బెస్ట్. ఎస్. చూసింది చాలే. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదంతే. మళ్ళీ ఏమైంది నాన్న? ఈ పందిట్లో ఒక్క పెళ్లి కాదు, 2 పెళ్లిళ్ళు జరగాల. అంటే నువ్వు కూడా? ఇదే ముహూర్తానికి ఒకటి నీకు, రెండోది వీళ్ళకి.